ఇక కూటమి ప్రభుత్వంలో వెలుగొండ పనులు పరుగులు పెడుతున్నాయని, గతంలో వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేశారని, జగన్ ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు తనతో పాటు కుటుంబ సభ్యులను బూతులు తిడుతున్నారని, వారి బూతులను పట్టించుకోనున్నారు ఆయన. జగన్ బెదిరిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని బెదిరిస్తున్నారని, ఆయన బెదిరిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పినట్టే మార్కాపురం కొత్త జిల్లా ఇచ్చామని, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నారు సీఎం. భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను, అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలి నా బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అరకు మొదలుకొని ప్రకాశం వరకు ఒక్క సీటు కూడా వాళ్ళకి రాలేదు. ఎర్రగొండపాలెం, దర్శి మనం దెబ్బతిన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో ఒంగోలు జిల్లా, మార్కాపూర్ జిల్లా 100% గెలిపించే బాధ్యత మీది.